ఇది కళ నిజమా? కొన్ని కళలు నిజాలు అవుతుంటాయి. ఈ నిజం కళ అయితే బాగుంటుందేమో అనిపిస్తుంది. రచయితలు ఉన్నారు, ఇంకా 2-3 ఉన్నారు మాట్లాడేవారు. అందరం పుడతాం పోతాం, కానీ కొంతమందే చరిత్రలో మిగిలిపోతారు వాళ్ళు చేసిన పనుల ద్వారా. దాసరి గారు పోలేదు, చరిత్రలో మిగిలిపోయారు. అట్లాంటి వ్యక్తితో కలిసి పనిచేసే అదృష్టం అవకాశం మాకు వచ్చినందుకు ఒక రకంగా గర్వంగా ఉంది. ఎన్టీఆర్ గారు అలాగే ఏఎన్ఆర్ గారు ఇలాంటి వారితో కలిసి పనిచేయలేకపోయామనే బాధ ఒక పక్కున్న, దాసరి గారితో కలిసి పనిచేసిన జ్ఞాపకాలు ఆ బాధను మర్చిపోయేలా చేస్తాయి. చరిత్రలో నిలిచిపోతారు దాసరి గారు. డెఫినెట్గా మనందరిలో ఎప్పటికీ గుర్తుండిపోయే వ్యక్తిగా ఆయన మిగిలిపోతారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. గురువుగారు మాట్లాడుతూ దాసరి గారి సినిమాలో నేను నటించానని చెప్పారు. గురువుగారు, నా సినిమాలో దాసరి గారు నటించారు. ఈ సినిమాలో నటించారా? 151 సినిమాలకు దర్శకత్వం వహించినటువంటి గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్. నా మొదటి చిత్రానికి కథానాయకుడిగా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కథానాయకులుగా జగపతి బాబు గారు చేసిన, దాసరి గారు సత్యనారాయణ గారు చాలా కీ రోల్స్ ప్లే చేశారు. నా మొదటి చిత్రంలోనే ఒక గ్రేట్ డైరెక్టర్ని, లెజెండరీ డైరెక్టర్ని డైరెక్ట్ చేసే అవకాశం నాకు వచ్చింది. ఒక రకంగా నాకు ఆ ధైర్యం కలిగించడానికి కారణమైంది మామగారు అనే సినిమాకి నేను ఆయనతో కలిసి చేశాను కో డైరెక్టర్గా. లేకపోతే నేను ఫస్ట్ సినిమాలో ఆయన డైరెక్ట్ చేయడానికి ఫంక్ అయి ఉండేవాడేమో. డైరెక్టర్కి ఆయన ఇచ్చే వాల్యూ ఏంటో కో డైరెక్టర్గా ఉండి మామగారు సినిమాలో నేను చూశాను. అందుకే ధైర్యం చేశాను. సోమస్తు సినిమాలో దాసరి గారిని కీ రోల్ అడుగుదాం అన్నప్పుడు నాకు ధైర్యాన్ని ఇచ్చింది మామగారు సినిమా, ఆ ఎక్స్పీరియన్స్. ఆయన ఒక చిన్న పిల్లాళ్ళ, స్టూడెంట్లా, ఒక ఆర్టిస్టులా, కొత్త ఆర్టిస్టులా సెట్కి వచ్చేవాళ్ళు. 150 సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్గా ఎప్పుడూ నా ముందు కనిపించేవాళ్ళు కాదు ఆయన. ఒక షార్ట్ చెప్పిన ఎలాంటి ఇన్వాల్వ్మెంటు, ఇంటర్ఫీరెన్సు లేకుండా డైరెక్టర్ చెప్పింది చేసి వెళ్ళేవాడు. డైరెక్టర్ కుర్చీకి ఆయన ఇచ్చే మర్యాద, గౌరవం అలాంటిది. పక్కనున్న నటులు 2 టేకులు ఎక్కువ తీసుకున్నా, ఎందుకు బాగానే ఉంది కదా అంటున్నా సరే, డైరెక్టర్ అడిగాడు కదా ఇంకో టేక్ ఇస్తే తప్పేంటి అని ఎంకరేజ్ చేసి నా ఫస్ట్ సినిమాలోనే నన్ను ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్గా నిలబెట్టిన ఒక మహా వ్యక్తి దాసరి గారు. అలాగే ఆయన చనిపోయిన రోజు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన్ని చూడడానికి నటులు సంజీవ్ గారు కనిపించారు. సో ఆయన చేతులు పట్టుకుని, నేను ఫస్ట్ సినిమాలోనే చెప్తుండేవాడు వీడు మంచి డైరెక్టర్ అవుతాడు రా అని చెప్పి. ఆ మాట ఆయన నోటి ద్వారా వినలేకపోయినా ఆయన దగ్గర ఉండే ఆత్మీయుల ద్వారా ఆయన చనిపోయిన రోజు ఆ మాట వినడం అనేది నాకు నిజంగా కన్నీళ్ళు తెప్పించింది. అట్లాంటి మహామనిషి మన మధ్య ఈరోజు లేకపోయినా ఆయన ఆత్మకి శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రపంచంలోనే కాదు, మన భారతదేశంలో కూడా అత్యంత మిస్టరీగా మిగిలిన 5 వింత గ్రామాలు, గుడులు ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు, ఎన్నెన్నో విచిత్రాలు, జీవితాంతం కనిపెట్టిన తీరని అనుమానాలు. మన చుట్టూ భారతదేశంలో ఉన్న ఎన్నెన్నో వింతల నుండి కొన్ని విచిత్రాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే అందులో మాత్రం ఈ 5 అంతుచిక్కని రహస్యాలు చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంటున్నాయి. ఇప్పుడు ఈ అంతుచిక్కని